హైపర్లూప్ ప్రాజెక్ట్ ఇది నిజమైతే నేలపై విమానం దూసుకెళ్లినట్లే. ఇది సాకారమైతే వేల మైళ్ల దూరం కూడా గంటల్లోనే మారిపోవాల్సిందే. ఈ ప్రాజెక్టులో భారత్ మరో కీలకమైన ముందడుగు వేసింది. హైపర్లూప్ రవాణా వ్యవస్థకు సంబంధించిన టెక్నాలజీని పరీక్షించేందుకు తొలి హైపర్లూప్ టెస్ట్ ట్రాక్ను మద్రాస్ ఐఐటిలో సిద్ధం చేసింది. నేలపైన విమానంలో ప్రయాణిస్తే ఎలా ఉంటుంది? అలాగే ఉంటుంది హైపర్లూప్ ప్రాజెక్టు సఫలమైతే. విమాన వేగంతో ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. ఈ ప్రాజెక్టులో కీలకమైన ముందడుగు పడింది. ఈ రవాణా వ్యవస్థకు సంబంధించిన పరిజ్ఞానాలను పరీక్షించడానికి ఉద్దేశించిన దేశ తొలి హైపర్లూప్ టెస్ట్ ట్రాక్ మద్రాస్ ఐఐటి ప్రాంగణంలో సిద్ధమైంది. నాలుగు 422 మీటర్ల పొడవైన ఈ ట్రాక్ను రైల్వే మంత్రిత్వ శాఖ సహకారంతో మద్రాస్ ఐఐటి అభివృద్ధి చేసింది. హైపర్లూప్ రవాణా వ్యవస్థ సాకారమైతే 350 కిలోమీటర్ల దూరంలోని గమ్యస్థానాల్ని కూడా కేవలం అరగంటలో చేరుకోవచ్చు. ఇప్పటికే 2 విడతల్లో $20 లక్షల గ్రాంట్ను మద్రాస్ ఐఐటికి ఇచ్చింది రైల్వే శాఖ. ప్రాజెక్టును మరింత ముందుకు తీసుకెళ్లడానికి మరో $10 లక్షల ఇవ్వనున్నారు. త్వరలోనే తొలి వాణిజ్య హైపర్లూప్ ప్రాజెక్టును చేపట్టాలని రైల్వే శాఖ భావిస్తోంది. హైపర్లూప్ను 5వ రవాణా విధానంగా అభివర్ణిస్తారు. ఇది సుదూర ప్రయాణాలకు ఉద్దేశించిన హైస్పీడ్ రవాణా వ్యవస్థ. ఇందులో శూన్యంతో కూడిన గొట్టాలు ఉంటాయి. వీటిలో రైలు బోగీలను పోలిన పాడ్లు ప్రయాణిస్తాయి. ఈ విధానంలో మ్యాగ్నెటిక్ లెవిటేషన్ సాంకేతికతను ఉపయోగిస్తారు. ఫలితంగా పాడ్ల దిగువ భాగం పట్టాలను తాకకుండా దాదాపు అంగుళం మేర గాల్లో ఎగురుతుంటాయి. దీనికి తోడు ఇవి ప్రయాణించే గొట్టాల్లో గాలి దాదాపుగా లేకపోవడం వల్ల రాపిడి, వాయు నిరోధకతకు తావుండదు. గంటకు 1000 కిలోమీటర్ల వేగాన్ని ఈ పాడ్లు అందుకునే వీలుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇవి రియాలిటీలోకి రావడానికైతే కొంత సమయం పట్టే అవకాశముందంటున్నారు.